అందరికీ నమస్కారం అండి. యామ్ ఈజ్ ఆర్ గురించి నేర్చుకుందాం. మై నేమ్ ఈజ్ లిసా. ఐ యామ్ 22. ఐ యామ్ నాట్ మ్యారీడ్. ఐ యామ్ అమెరికన్. లేకపోతే ఐ యామ్ ఇండియన్. ఐ యామ్ ఫ్రమ్ విజయవాడ. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. అలా కూడా మనం చెప్పుకోవచ్చు. మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ. నా ఫేవరెట్ కలర్ బ్లూ. ఐ యామ్ ఏ స్టూడెంట్. నేను ఒక స్టూడెంట్ని. మై ఫేవరెట్ స్పోర్ట్స్ ఆర్ ఫుట్బాల్ అండ్ స్విమ్మింగ్. నాకు ఇష్టమైన స్పోర్ట్స్ అన్నమాట అవి. మై ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్. మై మదర్ ఈజ్ ఏ జర్నలిస్ట్. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్. ఆర్ట్ అంటే ఆర్ట్లో నాకు ఇంట్రెస్ట్ అనమాట అని చెప్తున్నా. ఐ వచ్చినప్పుడు యామ్. హీ షీ ఇట్కి ఈజ్ వస్తుంది. వి యూ దేకి ఆర్ వస్తుంది. ఐ యామ్ నాట్. హీ ఈజ్ నాట్. ఇట్ ఈజ్ నాట్. వి ఆర్ నాట్. యూ ఆర్ నాట్. దే ఆర్ నాట్. ఓకే, ఇవి షార్ట్ ఫామ్ అనమాట. హీ ఈజంట్. షీ ఈజంట్. ఇట్ ఈజంట్. వీ ఆరెంట్. యూ ఆరెంట్. దే ఆరెంట్. అలానే హిజ్, షీజ్, ఇట్స్, వియర్, యువర్, దేర్, అలా షార్ట్ కట్స్ అనమాట ఇవి. ఓకే, ఇప్పుడు ఐ యామ్ కోల్డ్. కెన్ యూ క్లోజ్ ద విండో ప్లీజ్? నాకు చలిగా ఉంది, విండో క్లోజ్ చేస్తారా? విండో క్లోజ్ చేయగలుగుతారా ప్లీజ్ అని అడుగుతున్నారు అనమాట. ఐ యామ్ 32 years old. మై సిస్టర్ ఈజ్ 29. నాకు 32 years, మా సిస్టర్కి 29. మై బ్రదర్ ఈజ్ వెరీ టాల్. హీ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్. మా బ్రదర్ చాలా పొడుగుంటాడు, ఇతను పోలీస్ మ్యాన్ అనమాట. జాన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. అంటే జాను డాగ్స్ అంటే భయం అనమాట. ఇట్స్ 10 o'clock. ఇప్పుడు 10 అయింది. యు ఆర్ లేట్ అగైన్. మళ్ళీ నువ్వు లేట్గా వచ్చావు అని అర్థం. యాన్ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. యాన్ నేను మంచి ఫ్రెండ్స్మి. యువర్ కీస్ ఆర్ ఆన్ ద టేబుల్. మీ కీస్ టేబుల్ పైన ఉన్నాయి అని. ఐ యామ్ టైర్డ్ బట్ ఐ యామ్ నాట్ హంగ్రీ. నేను టైర్డ్గా ఉన్నాను కానీ నాకు ఆకలిగా లేదు. టామ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. టాము పాలిటిక్స్లో ఇంట్రెస్ట్గా లేడు. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉంది. జేన్ ఈజ్ నాట్ ఎట్ హోమ్ ఎట్ ద మూమెంట్. జేను హోమ్ వద్ద ఈ మూమెంట్లో అంటే ఈ క్షణంలో లేడు. షీ ఈజ్ ఎట్ వర్క్ అనమాట. ఆమె వర్క్లో ఉంది. దోస్ పీపుల్ ఆర్ నాట్ ఇంగ్లీష్. వాళ్ళు ఆ పీపుల్ ఆర్ నాట్, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కాదు. దే ఆర్ ఆస్ట్రేలియన్స్ అంట. ఇట్స్ సన్నీ టుడే. ఈరోజు చాలా వేడిగా ఉంది. బట్ ఇట్ ఈజ్ నాట్ వామ్. వెచ్చగా లేదనమాట. ఇట్స్ సన్నీగా ఉంది కానీ వేడిగా లేదు అని అర్థం. ఓకే, దట్స్ అంటే దట్ ఈజ్, దేర్స్ అంటే దేర్ ఈజ్, హియర్స్ అంటే హియర్ ఈజ్. థ్యాంక్ యూ. దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. లుక్, దేర్ ఈజ్ చెరిస్. హియర్ ఈజ్ యువర్ కీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు వచ్చింది మీకు చెప్పటానికి మేము చాలా ట్రై చేస్తున్నాము. మీరు కూడా కొత్త సంవత్సరంలో నేర్చుకోండి. మంచిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.